సారీ ఇందిరమ్మ ఇళ్ళ గురించి మనం డిస్కస్ చేయలేదు కదా. ఇక్కడ ఆర్థిక ఇబ్బందులున్న లబ్ధారులకు చేయూత ఖమ్మం జిల్లాలో 405 మందికి రుణ సదుపాయం స్వయం సహాయక సంఘాల ద్వారా అందజేత రాష్ట్రంలో తొలిసారిగా ఖమ్మం జిల్లాలో అమలు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు రుణాలంటూ వార్త కనిపిస్తుంది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు కట్టుకోలేకపోతున్న పేదలకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు ఇప్పించే వినూతన కార్యక్రమం ఖమ్మం జిల్లాలో ప్రారంభమైంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో జిల్లా అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. స్వయం సహాయక సంఘాలు అందిస్తున్న రుణాలతో ఇలా నిర్మాణాలు ఒక్కొక్కటిగా మొదలవుతుంది. ఇక జిల్లాలో మొత్తం 405 మందికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించగా ఇప్పటి వరకు ఈ 281 మందికి అందించారు. శరవేగంగా ఎంపికలంట. ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధారులకు తొలుత 860 మందిని ఎంపిక చేశారు. ఆ తర్వాత అర్హత మేరకంటూ ఇక ఈ చిత్రంలోని మహిళ పేరు కోలా నాగమణి, కొనిజర్ల మండలం చిన్నగోపత్కి చెందిన ఈమె ఐకేపీ ద్వారా 1,00,000 రుణం తీసుకొని ఇందిరమ్మ ఇంటి నిర్మించుకుంటోంది. ప్రస్తుతం ఇంటి నిర్మాణం రూప్ లెవెల్ వరకు పూర్తయిందంటూ వార్త కనిపిస్తుంది. అంటే సో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మీ అందరికీ తెలుసు, స్వయం సహాయక సంఘాలు మరి రుణాలు ఇస్తున్నాయి. గతంలో కూడా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం, ఇందిరమ్మ ఇల్లుకు మరి నిర్మించుకోవడానికి పైసలు లేని వాళ్ళకు మరి స్వయం సహాయక సంఘాలు మీకు రుణాలు ఇస్తాయి. ఆ రుణాలని ప్రభుత్వం నుంచి మరి వసూలు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాయి, లేకపోతే మీకు ఈ ఇన్స్టాల్మెంట్ల నుంచి అయినా మీ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఛాన్స్ ఉందని గతంలో చర్చ జరిగింది. సో అనుకున్నట్టుగానే మరి ఖమ్మంలో దాదాపు 405 మంది ఈ యొక్క స్వయం సహాయక సంఘాల నుంచి రుణాలు తీసుకొని ఇందిరమ్మ ఇల్లును కడతా ఉన్నారట. ఇది ఇందిరమ్మ ఇల్లు కట్టేటువంటి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాలకు లబ్ధాలకు ఇది చాలా శుభవార్త. ఈ దాన్ని అందరూ కూడా మరి ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఖమ్మంలో మొదలైంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గాల్లో అక్కడ మొదలైంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్వయం సహాయక సంఘాల రుణాలు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి సో ఈ స్వయం సహాయక సంఘాల నుంచి రుణాలు తీసుకొని ఇందిరమ్మ ఇళ్లను మీరు చాలా సులభంగా కట్టుకోవచ్చు, ఎటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేకుండా సహాయం చేస్తారు. కాబట్టి సో ఇది అందరు కూడా లబ్ధాలకు ఒక రకమైనటువంటి శుభవార్త. సో దయచేసి మరి వార్త ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారో, ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎవరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి తొలిసారిగా ఇది ఖమ్మం జిల్లాలో అమలవుతున్న స్వయం సహాయక సంఘాల ద్వారా మరి రుణాలు అయితే అందిస్తున్నారు. ఇప్పటికీ చూస్తున్న 405 మందికి రుణ సదుపాయం అంట. ఆర్థిక ఇబ్బందులు ఉన్న లబ్ధాలకు చేయుత ఖమ్మం జిల్లాలో 405 మందికి రుణ సదుపాయం స్వయం సహాయక సంఘాల ద్వారా అందజేతనంట. రాష్ట్రంలో తొలిసారిగా ఖమ్మం జిల్లాలో అమలవుతుంది. కాబట్టి ఈ వీడియోను దయచేసి అందరూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన వారి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఈ స్వయం సహాయక సంఘాలు ఎవరంటే వాళ్ళని సంప్రదించి మరి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ఆర్థిక సాయం తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది చాలా మంచి నిర్ణయం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి అంశాలు అన్ని అంశాలు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. సో చూద్దాం మరి ఇందిరమ్మ ఇళ్లకు ఇంకా స్పీడప్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇట్లా స్వయం సహాయక సంఘాల నుంచి కూడా ఆర్థిక సాయం చేస్తున్న వేళ మరి ఇందిరమ్మ ఇల్లు ఇంకా ఎక్కువ మొత్తంలో నిర్మాణం చేసుకుంటారా, ఏం చేస్తారనేది భవిష్యత్తులో చూడాలి.